ట్రాన్స్ పసిఫిక్ ఇండియా అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మరి నిజామాబాద్కు విచ్చేయడం జరిగింది. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా బాల్కొండ శాసనసభ్యులు మరి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మరి నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ గారు దాదానగర్ విఠల్ గారు కూడా పాల్గొనడం జరిగింది. వారితో పాటు కూడా రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా నితీష్ గారు, నాగారావు గారు, తూరి సాయన్న గారు, సిహెచ్ జీవన్ రావు గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, మన రిటైర్డ్ ప్రొఫెసర్ దేవిదాస్ గారు, వీరందరూ కూడా తమ అమూల్యమైన సమయాన్ని విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పాల్గొనడం జరిగింది. ఏదైతే ఫిబ్రవరి 28 ట్రాన్స్ పసిఫిక్ ఇండియా సౌత్ ఇండియాలోనే ఈరోజు ట్రాన్స్ పసిఫిక్ ఇండియా అనేది దిల్సుఖ్ నగర్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి న్యూజిలాండ్ హై కమిషన్ పాలిటెక్నిక్ రిలేటెడ్ కాలేజెస్ ఉన్న టోటల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కమిషన్ ఈరోజు ఫిబ్రవరి 28 రోజు మన ట్రాన్స్ పసిఫిక్ ఇండియా దిల్సుఖ్ నగర్ ఆఫీస్కు విచ్చేస్తుంది. కాబట్టి ఈ తరుణంలో యావత్ నిజామాబాద్ జిల్లా మండలాల వివిధ గ్రామాల విద్యార్థులారా ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, అదేవిధంగా మీకు ఒక అవేర్నెస్ సెషన్ లాగా పెట్టి ఈ నిజామాబాద్లో ఇప్పుడు మన విఠలరావు అన్న గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి అన్న గారు, ఇప్పుడు ఎవరైతే మన కమిటీ మెంబర్ చెప్పారో వీళ్ళందరి సలహా సూచనతో ఫిబ్రవరి 11 or 12 ఏకగ్రీవ తీర్మానం కొరకై ఆ రోజు మనము ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ కార్యక్రమం నిర్వహించిన తదుపరి అనంతరం ఫిబ్రవరి 28 రోజు ఎడ్యుకేషన్ కమిషన్ మన దిల్సుఖ్ నగర్ హెడ్ ఆఫీస్కు వస్తుంది. కాబట్టి మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఎట్లా స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఎట్లా ఇంటర్న్షిప్ ఉన్నది, మరి లోన్ విషయాలు కానీ తదుపరి పూర్తి కార్యాచరణతో అక్కడ ఉంటుంది. కాబట్టి మీ సందేహాలను నివృత్తి చేసుకొని ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకుంటారని నిజామాబాద్ ప్రజలందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా ఈ మరి K6 ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ట్రాన్స్పేస్ అనే కంపెనీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగినది. ఆయన చేతుల మీదుగా, ఆయన ముఖ్య అతిథిగా. దాంట్లో మేమంతా టీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా టౌన్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అట్లాగే ప్రొఫెసర్స్ వాళ్ళు శ్రీనివాసరావు కానీ, రవీందర్ రెడ్డి కానీ, జీవన్ రావు కానీ, నాగారావు కానీ, టౌన్ ప్రెసిడెంట్ రాజు కానీ అందరూ పాల్గొనడం జరిగింది. మరి దీంట్లో ఆ కంపెనీ డైరెక్టర్ మా మిత్రులు కోపిడి గంగారెడ్డి ఆధ్వర్యం జరిగింది. మరి నేను కూడా గతంలో ఏదైతే ఉందో దిల్సుఖ్ నగర్ ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ కూడా మేము కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎండి నాగేందర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు మంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే ఏదైతుందో మెయిన్ ఆఫీసే 28 ఫిబ్రవరి రోజు దిల్సుఖ్ నగర్ ఆఫీస్కు మెయిన్ ఆఫీస్ రావడం చాలా శుభపరిణామం. మేము ఎందుకంటే ఆ విజిట్ చేసిన దానికే హెడ్ ఆఫీస్ వస్తుంది. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు నిజామాబాద్లో వచ్చేసి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీద ఆ కంపెనీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 11th or 12th ఒకరోజు పెద్ద ఎత్తున ఒక 300-400 మంది స్టూడెంట్స్ కానీ మేధావులతో కానీ మరి ఒక మీటింగ్ పెట్టి ఎవరైతే ఉన్నారో మేము కూడా అప్పుడు సూచనలు ఇచ్చినాం. మీరు హ్యావ్స్ నాట్ హ్యావ్స్, డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. స్టూడెంట్స్లో కూడా చదువుకున్న వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, మనకు మంచి పేరు రావాలంటే సమాజంలో కొద్దిగా మనం కూడా సాంఘికంగా, సామాజికంగా, సోషల్గా ముందుకు రావాలని నేను కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. డబ్బు కొందరు నిరుపేదలు ఉంటారు, మరి వాళ్ళకు మనం కమర్షియల్ కాకుండా మినిమంతోని మీరు బయటకు పంపిస్తే కంపెనీ కూడా మంచి పేరు వస్తుందని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఫిబ్రవరి 11th, 12th ఉందో ఆ రోజు పెద్ద ఎత్తున మేధావులు, విద్యార్థులు అందరూ మేము డేట్ కూడా పత్రికా ముఖంగా ఇస్తాం. అందరూ పెద్ద ఎత్తున రావాలని, ఇది జయప్రదం చేయాలని, ఈ కంపెనీ ఇంకా బంగారు భవిష్యత్తు 3 పువ్వులు 6 కాయల వెదులా అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జయ.